హైదరాబాద్ మహానగరం గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతోంది. నీళ్లు కావాలంటే జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరంలో నీటి కష్టాలు మునుపెన్నడూ లేని విధంగా పీక్స్కు చేరాయి. మరోవైపు వాటర్ బోర్డు కూడా చేతులెత్తేయడంతో ప్రజలకు నీటి కష్టాలు పెరిగిపోయాయి. 1000 ఫీట్లు వేసినా బోరు పట్టం లేదని కాలనీల్లో వాసులు వాపోతున్నారు. హైదరాబాద్లో నీటి కష్టాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. హైదరాబాద్ నగరం ఐటీ నగరంగా చెప్పుకుంటాం, కాస్మోపాలిటన్ నగరంగా చెప్పుకుంటాం, విశ్వ నగరంగా చెప్పుకుంటాం. ఇలాంటి విశ్వ నగరం, విశ్వవ్యాప్తి అవుతున్నట్టుగా నగరం, 1 కోటి మంది జనాలకు పైగా ఉన్నటువంటి జనాల ఈ నగరంలో తాగునీటి గండం, జలగండం పొంచి ఉంది. నగర నలుమూలలో ఈ సమస్య ఉంది. ఒక్క ప్రాంతం అనే కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోయాయి. దీంతో నీళ్ల కోసం జనాలు అవస్థలు పడుతున్నారు. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు ఉండేది ఈ సమస్య. ఈ విధంగా బిందెలు పట్టుకొని ధర్నాలు చేయాల్సినట్టుగా పరిస్థితి నగరవాసులకు పొంచి ఉందని చెప్పుకోవచ్చు. చాలా కాలనీలో ఇదే పరిస్థితి ఉంది. రోజుల తరబడి కూడా నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ట్యాంకర్ల కోసం వేలు ట్యాంకర్ల కోసం ఖర్చు పెడుతున్నారు. ఎవరైనా కొత్త ఇంటి నిర్మాణం చేయాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే నీళ్లు నిర్మాణానికి ఉపయోగపడుతుంది. నీళ్లు కావచ్చు, అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. మహిళలు ఉన్నారు, ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు, అన్ని చోట్ల ఉంది. చెప్పండి మేడం, ఎట్లా ఉంది పరిస్థితి మీ మంచినీళ్ళ సంఘం? పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. అసలు ఇక్కడ నీళ్లు ఇప్పుడు 4 నెలలు మాకు ఒక్క చుక్క వాటర్ లేవు. మొత్తం బోర్లన్నీ ఎండిపోయినాయి. ట్యాంకర్ల కోసము వెయిట్ చేస్తే ఒక ట్యాంకర్ 1200, 1500 ఇట్లా చెప్తున్నారు అర్జెంటుగా రావాలి అంటే. మొత్తం వాడుకోవడానికి అసలు మార్నింగ్ పిల్లలకు తొందరగా స్కూల్కు పంపించాలన్నా, ఆఫీసులకు వెళ్ళాలన్నా, ఏదన్నా పనులు చేసుకోవాలన్నా మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. అసలు తాగడానికే లేవు. ఇక కన్స్ట్రక్షన్స్ సంగతి చెప్పనవసరమే లేదు. అన్న ఆపేసి ఇంకా ఉన్న వాళ్ళు కూడా అమ్ముకొని వెళ్ళే పరిస్థితి ఉంది. విలేజ్లోకి వెళ్ళిపోతారు చాలా మంది. సమ్మర్ వచ్చిందంటే నీళ్ళ ట్యాంకుల కాడికి తీసుకుపోయి మాట్లాడిచారు. నీళ్ళు వస్తలేవు అంటున్నారు. మేము ఇంకెవరితోటి మాట్లాడాలి? ఎవరితోటి మాట్లాడినా మాది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏం చేయాలో అర్థమవుతలేదు. నీళ్ళ గురించే రోజుకు రోజు బాధపడవలసి వస్తుంది. దీని గురించి ఏం చేయాలో అర్థం కాక ఎవరు చెప్పుకోలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తారా? అధికారులు వీళ్ళు మేమే పోయి చెప్పుకున్నాం, వాళ్ళ దగ్గరికి పోయి చెప్తామండి, చేస్తామండి అంటారు. ఇట్లా మీ అటువంటి వాళ్ళు పిలిపిస్తుండ్రు, మాట్లాడిపిస్తుండ్రు. వీడికి 2-3 వచ్చిండ్రు, వెళ్ళిపోతుండ్రు, మాట్లాడుతుండ్రు, చేస్తాం అంటుర్రు, వెళ్ళిపోతుర్రు. మల్లారెడ్డిని పిలిపిస్తామన్నారు, మల్లారెడ్డి కూడా పిలిపియలేదు. ఇంకోసారి ఒక రాజాని పిలిపించిండ్రు, ఆయనతోటి మాట్లాడినాం. ఆయన కూడా చేపిస్తామన్న. ఆయన వచ్చి కూడా ఖర్చు పెట్టుకుండ్రి, పైపులు వేయండ్రి, పైపులు పెద్దగా వేస్తే మంచిగా వస్తాయి, వాటర్ మంచిగా ఇడుగుండ్రి. ఇంత జనాలను నష్టపెడుతుర్రు, వాళ్ళని ఎందుకు బాధ పెడుతుర్రు? నీళ్ళే కదా వాళ్ళు అడిగేది, ఇంకేమన్నా అడుగుతుర్రా అని వాళ్ళు కూడా చెప్పారు. చేస్తాం అంటున్నారు, చేయట్లేదు. బోర్లు ఇంతకుముందు తక్కువ జనాభా ఉండేదండి, ఇప్పుడు జనాభా పెరిగిపోయింది. బోర్లు వేసిన ఇంతకుముందు 400 ఫీట్స్ 500 వేస్తే ఫుల్ వాటర్ వచ్చేది. ఇప్పుడు అసలు 1000-1200 వేసినా కూడా వాటర్ అనేవి లేకుండా అయిపోయింది. నల్లాలు కనీసం డే బై డే వదిలినా కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండేది. ఇప్పుడు వారానికి ఒక రోజు 5 రోజులకు 6 రోజులకి వాటర్ వదిలే వరకు మస్తు ప్రాబ్లం అవుతుంది. ఏమైనా రాజకీయ నాయకులు ఓట్ల కోసం వస్తారు తప్ప ఇటువంటి సమస్యలు పరిష్కరిద్దామైతే రారు. మినిమం 1200 పోయినా వాటర్ లేదు ఇక్కడ. ఇంతకుముందు 300-400 పెడితే ఫుల్ వాటర్ ఉండేది. ఇప్పుడు 1200 పోయినా వాటర్ లేదు, మొత్తం డ్రై అయిపోయినాయి బోర్లు. మనకు ఏప్రిల్, మే, జూన్, మే నెల పోయేది బోర్లు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే బోర్లు పోయినాయి, మొత్తం డ్రై అయిపోయినాయి. మామూలుగా అక్కడక్కడ వస్తున్నాయి కొన్ని. మనకు నీళ్ళు సరే మరీ విలేజ్ల కంటే దారుణం అయిపోయింది సార్. ఆల్టర్నేట్ డే పక్కన ఇప్పుడు ఈ రోజు తప్పించి రేపిస్తారు, ప్రతిరోజు ఇస్తారు. కానీ మా కాలనీకి వచ్చేసరికి 4 డేస్ అవుతుంది, 5 డేస్ కూడా అవుతుంది. ఆ లాస్ట్ 4 డేస్ అయిపోయిన తర్వాత మనకు పైప్ లైన్ బలిగింది, ట్యాంకర్లో వాటర్ లేదు. ఇట్లాంటి సమస్యలు ఇంకుడు గుంతలు ఏమైనా ప్రచారం చేశారా అధికారులు కావచ్చు? ఇంకుడు గుంతలు ఎందుకంటే దాంతో హార్వెస్టింగ్ అని ఇంతకుముందు చేసుకోవాలి, ఇప్పుడు లేదు. ఇంతకుముందు వాటర్ ఫుల్ ఉన్నప్పుడు ఎవరు చేయలేదు. ప్రజెంట్ ఇప్పుడు చెప్తున్నారు కానీ ఇప్పుడు హార్వెస్టింగ్ చేసుకోనికి ఇప్పుడు 100 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు ఉన్నది. దీన్ని ఇప్పుడు చేయాలంటే మళ్ళీ ఖర్చుతో కూడుకున్న పని కదా, కొంచెం టైం పడుతుంది. అధికారులు ముఖ్యంగా
పైప్ లైన్ ఉంది, వ్యవస్థ ఉంది, డే బై డే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ సీజన్లోనే ఇవ్వకపోతే, ఈ ఎండాకాలం అయిపోయింది, ఈ సీజన్లోనే ఇవ్వకపోతే తర్వాత వచ్చేటువంటి పరిస్థితి ఏంటి అన్నట్టు కోణంలో ఆలోచన చేస్తున్నారు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు. మా నీటి సమస్యని త్వరగా తీర్చాలంటూ చాలా కాలనీ హైదరాబాద్లో చాలా కాలనీలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, చిన్నపిల్లలు, అదేవిధంగా స్కూల్కి వెళ్ళాల్సిన వాళ్ళు, ఉద్యోగాలకు వెళ్ళాల్సిన వాళ్ళు నీటి కోసమే గోసపడుతున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. కేవలం మహేష్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.